ఇష్టమైన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ లో లవ్ యూ పెన్నమయ్య. ఫైనలీ పిల్లలు మీ పెన్నమ్మాయి వచ్చేసాడు లాస్ట్ సెంటర్స్ కి ఆఫ్టర్ 10 years తర్వాత. ఎంత బాగా డబ్బులు సంపాదించుకున్నాను ఫైనలీ పిల్లలు మీ పెన్నమ్మాయి వచ్చేసాడు లాస్ట్ సెంటర్స్ కి ఆఫ్టర్ 10 years తర్వాత. ఎంత బాగా డబ్బులు సంపాదించుకున్నాను, పలుకుబడి సంపాదించుకున్నాను. కానీ నా షించాను చాపు ప్రేమకి దూరమైన ఈ పెన్నమయ్య ఈ రోజు లాస్ట్ సెంటర్స్ కి తిరిగి వచ్చాడు. అలాగే షించానికి చాప్ కి గిఫ్ట్లు కూడా తీసుకువచ్చాడు. ఒకప్పుడు ఈ పెన్నమ్మయ్య దగ్గర డబ్బు లేనప్పుడు సాయం చేయడానికి ఒక్కరు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు ఈ పెన్నమ్మయ్య జీటీఎఫ్ సిటీని కొని ప్రతి ఒక్క పేదవారిని రిచ్ గా చేయబోతున్నాడు. కాబట్టి పిల్లలు ఈ పెన్నమ్మయ్య అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ లో లవ్ యూ పెన్నమ్మయ్య అని కామెంట్ చేసి అలాగే లైక్ చేయండి. 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాడు పెన్నమ్మయ్య వీడియోకి. చూస్తున్నారు కదా నా వెనకాల ఎన్ని కార్లు వస్తున్నాయో. ఈ పెన్నమ్మయ్య సెక్యూరిటీ చూస్తేనే మతిపోతుంది కదా. వెయిట్, ఏంటి 10 సంవత్సరాల తర్వాత నా సొంత ఇంటికి వస్తే షించన్ ఇంటిని అప్గ్రేడ్ చేసేసినట్టున్నాడు. వావ్, షించన్ మంచి పనే చేశాడు. ఖచ్చితంగా వీడు ఎక్కడో జాబ్ చేసి డబ్బులు సంపాదించింది అంతా ఇదంతా చేసి ఉండాలి. చూడండి, ఒక ట్రక్ కూడా కొన్నాడు, అది కూడా హోమ్ ట్రక్. వావ్, ఎంత పెద్ద సిటీ కట్టాడు చూసారా పైన, భలేగా ఉంది. కానీ నా షించన్కి ఇలాంటి మినీ కార్లన్నా మినీ బస్సులన్నా ఎంతో ఇష్టం. చూసారా, వాడి కోసం విజయవాడ టు జగ్గైపేట అనే మినీ బస్సు, అది కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం పల్లె వెలుగు బస్సు. మీలో విజయవాడ నుంచి ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మీకు ఈ బస్సు నచ్చిందా? మీకు ఏ ఊరు బస్సు కావాలో కింద కామెంట్ చేయండి. షించాన్ చాప్ వచ్చేసాడమ్మా, ఈ పెన్నమే వచ్చేసాడు. మీరేం కష్టపడకండి ఇక ఈ రోజు నుంచి. అరే ఏంటి ఇక్కడంతా బ్లడ్ మార్క్స్? చాప్ ఎక్కడున్నారో చాప్? అరే చాప్, ఏం చేస్తున్నావు అక్కడ? ఏంటి పెద్ద బాస్, ఇన్నాళ్ళు గుర్తొచ్చాము మేము. ఇన్ని రోజులు మమ్మల్ని మర్చిపోయారా? మేము ఉన్నామనుకున్నారా, పోయామనుకున్నారా? అయ్యో చాప్, నన్ను క్షమించురా చాప్, క్షమించు. నీకు తెలుసు కదా మనం కటిక పేదరికంలో కూరుకుపోయాం, సహాయం చేయడానికి ఒక్కరు రాలేదు. అందుకే ఈ పెన్నమ్మయ్య విదేశాలు వెళ్లి పని చేసి డబ్బులు తీసుకొద్దాం అనుకున్నా. కానీ నేను వచ్చే లోపల ఇంత జరుగుతుంది అనుకోలేదురా. అసలు ఏం జరిగిందిరా చాప్? ఈ ఇంటిని మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో గుడుంబా బాస్ అంట, అతని ఇంటిని కొనుగోలు చేసి ఇంటి చెత్త అంతా నా దగ్గర వేసేస్తున్నాడు బాస్. కంపు కంపు, రోజు నిద్రపోలేకపోతున్నా, ఆకలి వేస్తే అన్నం కూడా పెట్టట్లేదు బాస్. నా చాపుకి అన్నం పెట్టలేదా? ఎవడ్రా వాడు? ఈ ఇంటిని కొనుగోలు చేసింది ఎవరు? అసలు ఇంట్లో ఉన్నది ఎవరు? మర్యాదగా బయటికి రండిరా, మీకే చెప్తుంది. ఎవడ్రా అది మా ఇంటి కాడకి వచ్చి గోల్ చేస్తుడు? ఎవడు బిడ్డ? ఎవడ్రా నువ్వు సూటు పోసి వేసుకొని ఇంట్లోకి వచ్చినావు? ఎవరు రానిచ్చాడు? ఏ కుక్క, ఏడున్నావే నువ్వు? ఎవడు పడతాడు లోపలికి రానిద్దని చెప్పా కదా. నువ్వేంటి నా చాప్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టింది? కనీసం వాడికి ఫుడ్ కూడా పెట్టట్లేదంట. అంతే కాదు, వాడిని ఎట్లా కొట్టినా చూపినా, ఇదిగో ఇట్లా కొడతా రోజు. నాకు ఇష్టం వచ్చింది చేస్తా. ఇది నా ఇల్లు, అది నా కుక్క. నువ్వెవడిరా? నన్ను కొడతావేందిరా? నన్నే కొడతావా? నన్ను కొట్టింది కాక రోజు మా చాప్ ని చిత్రహింసలు పెడుతున్నావా? వీడింటి పిల్లలు చాలా స్ట్రాంగ్ అన్నాడు. ఈ పెన్నమ్మాయి త్వరగా వీడిని కొట్టాలని కామెంట్ చేయండి. ఇంద్రా కామెంట్ గిమెంట్ ఏదో మాట్లాడుతున్నావు. ఏం రో, ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేకపోతే నిన్ను కూడా కుక్కలా మార్చేయమంటావా? నా చాపని కుక్క అనద్దన్నాను కదరా. డ్రై, నీకు ఇలా కాదు. నీ దగ్గర కండబలం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నది 1 and only స్టార్ పెనోస్టార్, జీటీఎఫ్ఐ డైమండ్ కింగ్ అనే పెనోస్టార్ రా. ఇది తీసుకో పంచు. నా పంచుకి ఎదురెళ్ళి నిలబడినోడు ఇంతవరకు చరిత్రలు లేరు. నువ్వు నన్ను కొట్టగల? నన్నే కొడతా. ఇది తీసుకో, దెబ్బకి సూపర్ మ్యాన్ పంచ్. 1 and only సూపర్ స్టార్ పెనోస్టార్ పంచ్ అంటే మినిమం అలా ఉంటది. నిన్ను ఇలా కాదు. చాప్ ఆగురా చాప్, వీడికి నా సెక్యూరిటీ అంటే చూపిస్తా. హలో సెక్యూరిటీ, ఎక్కడున్నారు? త్వరగా పాతింటికి రండి. ఎస్ బ్యాటరీలను మొత్తం తీసుకురండి, గన్స్ కూడా తీసుకురండి, ఇంకా సెల్ కూడా తీసుకురండి. అయిపోయాడు వీడు ఇంక. అయ్యో సార్, నన్ను క్షమించండి సార్. మీ పవర్ ఏంటో తెలియక నేను ఇదంతా చేశారు. దయచేసి నన్ను క్షమించండి సార్. మీరు వదిలిపెడితే ఈ ఊరే కాదు, ఈ దేశంలో కనబడండి బాస్. ఈ దేశం వదిలి వెళ్ళిపోతావా? కానీ క్షమించాల్సింది నేను కాదు, నా చాప్ నేను చిత్రహింసలు పెట్టావు కదరా. రోజు ఫుడ్ పెట్టేవాడి కాదంట, ఇంకా కొట్టడమే కాకుండా చెత్త కుప్ప చెత్తలో పడేసింది పోయి మా చాప్ గారి ఇంటి దగ్గర పడేస్తావా? అయ్యో సార్, బుద్ధి గడ్డి తిని తప్పు చేశారు సార్. దయచేసి నన్ను వదిలిపెట్టాడు సార్. రేపు బయటికి వెళ్ళిపోతారు సార్. మీ ఇంట్లో ఉంటాడు సార్. నన్ను క్షమించండి సార్. వద్దు బాస్, వద్దు. వాడిని వదిలిపెట్టకపోయినా బాస్, వాడు రోజు నాకు చిత్రహింసలు చూపించేవాడు. వీడు కూడా రోజు ఫుడ్ పెట్టకుండా నేను కొడతాను బాస్, నేను కొడతాను. ఇక్కడ ఉంచండి. చూసావు కదరా, నా చాప్ని ఎన్ని చిత్రహింసలు పెడితే తను ఇంతలా క్రూరంగా మారుంటాడు. నా చాప్ని అంత ఇబ్బంది పెట్టావు కదా, అంతకంత అనుభవించాల్సిందే నువ్వు. చాప్, నువ్వేం కంగారు పడకు, పద. మనం ఎక్కడికి వెళ్ళాలి నీకు తెలుసు కదా. తెలుసు బాస్, కానీ వీళ్ళు ఓనర్ ఉన్నారు కదా బాస్, ఆవిడ మెజిషియన్, మాయాలేడి. ఏంటి మాయాలేడియా? కుంపతీసి ఇప్పుడు షించన్ మాయాలేడి దగ్గర ఉన్నాడా? అవును బాస్, అవును, వాళ్ళింటి దగ్గర ఉన్నాడు బాస్. పాప బాస్, ఆ మాయాలేడి జిమ్మిక్కులు మ్యాజిక్లు చేసి షించాన్ని చిత్రహింసలు పెడుతుంది బాస్. అయితే పదరా, మాయాలేడి మాయలంటే చూడాలి, షించాన్ని విడిపించుకొని తీసుకురావాలి. అయినా ఎందుకురా ఇలా మారిపోయారు మీరంతా? ఒకప్పుడు మీరు బానే ఉండేవాళ్ళు కదా, ఎందుకు వాళ్ళ చేతికి మన ఇంటిని అప్పగించారు? అదేమి నాకు తెలియదు బాస్. ఒక రోజు చికెన్ పీసెస్ తీసుకొచ్చి ఒక ఆంటీ వచ్చింది. ఆ తర్వాత 2 hours later. బాస్ ఇక్కడే ఎక్కడో సించన్ స్మెల్ వస్తుంది బాస్. ఇక్కడే దగ్గరలోనే సించన్. ఆ మాయాలేడి ఇల్లు ఇక్కడే బాస్. ఆగండి, లెఫ్ట్ లో ఉంచి వస్తుంది.
అది కూడా బాస్ సీసీ కెమెరా కూడా పెట్టాడు. బాస్ అక్కడ చూడండి, మన షించాన్ డాన్స్ వేస్తున్నాడు బాస్. ఓ అరే అవునరా చాప్, షించాన్ ఏంటి ఇక్కడంతా బంగారం ఉంది, గోల్డ్, అక్కడ ఏంటి పోలీస్ ఆఫీసర్స్. షించాన్ ఏంట్రా నువ్వు ఇక్కడ ఎండలో, అయ్యో కాలుకు చెప్పులు లేకుండా డాన్స్ చేస్తున్నావా? ఏమైందిరా షించాన్, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పండి పెన్నమావయ్య, ఇన్నాళ్ళకి మీకు గుర్తొచ్చామా? అయినా మీరొకళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈవిడ చేతిలో నేను ఇప్పుడు ఇరుక్కుపోయాను, ఏం చెప్పమంటారు? నువ్వేం చెప్పద్దు కానీ షించాన్, ముందా డాన్స్ వేయడం ఆపి పద మన ఇంటికి వెళ్దాం. ఇప్పుడు మన ఇల్లు మనకు వచ్చేసట్టే. రా, నీకే కష్టం రాకుండా చూసుకుంటాడు ఈ పెన్నమావయ్య. కానీ మీ వెనకాలన్న మాయలేడి గురించి మీకు తెలియదు పెన్నమావయ్య, ఆవిడ చాలా డేంజర్. ఏంటి డేంజరా? ఏంటే మాయలడి? మా షించాన్ చిన్న పిల్లవడం చేసి అమాయకుడైన మా షించాన్ని మోసం చేసి మా ఇంటిని కబ్జా చేసిందే కాకుండా మా షించాన్ని ఎదురు డాన్స్ వేపిస్తావా? ఏంట్రా నోరు లెగుస్తుంది? నేనెవరో తెలుసు కదా, మాయా లేడే. నా పవర్స్ ఏంటో తెలియదు అనుకుంటా నీకు. నా శక్తి అంటే నీకు తెలియదు అనుకుంటా. ఏయ్ ఏం చేస్తున్నావు? నా కళ్ళెదురు నా షించాన్ని కొడతావా? నువ్వు కనుక నన్ను కొట్టాలని చూస్తే చూసావు కదా, నా చుట్టుపక్కల ఎంత సెక్యూరిటీ ఉందో. 100 బుల్లెట్లు నీ గుండెలకు చొచ్చుకొని వెళ్తాయి. సరే సరే, నువ్వు ఎవరిని ఏమీ షూట్ చేయొద్దు కానీ అసలు నీకేం కావాలో చెప్పు. నాకు తెలిసి నువ్వేననుకుంటా జీటీఎఫ్ఐ డైమండ్ కింగ్. అవును మాయాలేడి, అయితే ఆ గోల్డ్ క్వీన్ ఆఫ్ జీటీఎఫ్ఐ నువ్వేనది. ఏం కావాలో చెప్పు నీకు. నాకేం కావాలంటే నీ దగ్గరున్న డైమండ్ పవర్స్ కావాలి, నీ డైమండ్ కార్డ్స్ కావాలి, నీ మినీ ఏపీఎస్ఆర్టీసీ పల్లెవేళకు బస్ అన్నీ కావాలి. ఏంటి ఇవన్నీ కావాలా? నా షించాన్ని నేను తీసుకెళ్ళడం కోసం నా దగ్గర ఉన్న పవర్స్ అన్ని ఇచ్చేయాలంటే అది అస్సలు కుదరదు. కావాలంటే వేరేదేమనుందా? ఉంది, పదా నా ఛాలెంజ్ కి తీసుకెళ్తారా? ఇదే మాయాలేడి కిలాడి ఛాలెంజ్. ఏంటి మాయలేడి కిలాడి ఛాలెంజా? అసలు ఏం ఛాలెంజ్ ఇది? చూడడానికి చాలా భయంకరంగా ఉంది. చెప్పా కదా, ఈ ఛాలెంజ్ చాలా భయంకరమైనది. ఎందుకంటే నేను ఒక మంత్రగత్తెని. మంత్రగత్తె ఛాలెంజ్ ఎలా ఉంటుందో చూపిస్తారా? ముందుగా ఇక్కడ ఉన్న సొరంగంలో నువ్వు కారు తీసుకుని వెళ్ళాలి. ఇది మామూలు సొరంగం కాదు, ఇది టిక్ టాక్ టో సొరంగం. చూసావు కదా స్టెప్స్ లాగా ఎలా ఉంటుందో. తరువాత ఇక్కడికి వచ్చాక బైక్స్ తీసుకోవాలి. బైక్స్ తీసుకొని ఇక్కడ ఉన్న ఛాలెంజెస్ అన్ని కంప్లీట్ చేయాలి. కానీ ఇక్కడ నుంచి ఛాలెంజ్ ముందుకు వెళ్ళడం అసాధ్యం. నీలాంటి నరుడు మానవులు ఇటువంటి ఛాలెంజ్ ని కంప్లీట్ చేయలేరు. ఇలా చాలా దూరం చాలా వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు హెలికాప్టర్ తీసుకొని నవ్వుని షించాన్ని కాపాడడానికి రావాలి. కానీ ఇంతవరకు రావడం అసాధ్యం. పెన్నమావయ్య త్వరగా మమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించండి. పెన్నమావయ్య కాపాడండి. అవును బాస్, ఈ మాయలాడి నన్ను కూడా బందీ చేసేది. త్వరగా నన్ను కూడా విడిపించండి బాస్. త్వరగా ఛాలెంజ్ కంప్లీట్ చేయండి బాస్. మావయ్య నేను సరిగా ఫుడ్ తిని 10 రోజులు అవుతుంది. త్వరగా ఛాలెంజ్ గెలిచిన కేఎఫ్సి ఇంకా బిర్యానీ కొని పెట్టండి పెన్నమావయ్య. అవును బాస్, నాకు కూడా కావాలి బాస్. అయ్యో షించాన్ చాప్, మీరేం కంగారు పడకండి. ఇక స్టార్ట్ చేయవే మాయలేడి. స్టార్ట్ చేస్తున్నా పెనో స్టార్, డైమండ్ కింగ్ ఆఫ్ జీటీఎఫ్ఐ సిటీ. ఈ రోజు నేను ఈ ఛాలెంజ్ గెలుస్తా. నీ దగ్గర నా పవర్స్ నేను తీసుకుంటా. ఇక ఈ జీటీఎఫ్ఐ సిటీని నా వశం చేసుకుంటా. చూస్తూ ఉండే పెనో స్టార్, నువ్వు ఓడిపోతావు. నువ్వు ముందు ఆడి గెలవే మాయలేడి. గెలిచి చూపిస్తా. గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ హా 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 హా. అసలు నేనెవరో తెలుసా? నేనెవరో తెలిస్తే కామెంట్ చేయండి. వీళ్ళందరికీ తెలియని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనే క్యాపిచినో, బురా బురా క్యాపిచినో, టుంగ్ టుంగ్ సాహూర్కి గర్ల్ ఫ్రెండ్ని. కాకుండా నేను ఇంకెవరై ఉంటాను మీకు తెలుసా? ఈ ఛాలెంజ్ క్రియేట్ చేసింది పెన్నో స్టార్ మరణం కోసమే. ఈ ఛాలెంజ్ ఆడితే పెన్నో స్టార్ చనిపోతాడు. డైమండ్ వరం నా వరం అవుతుంది. నువ్వు ముందు ఆడి గెలవే. మాయాలేడి ఎన్నెన్ని మాటలు అంటుందో చూసారా పిల్లలు? అసలు ఇంతకి ఎవరి మాయాలేడి? ఏంటిది, కారు వెనక్కి కూడా పనిస్తుంది. నిజంగానే మాయాలేడి అవును పెన్నో స్టార్, నువ్వు ఛాలెంజ్ గెలవలేవు. చూసావు కదా పిల్టి మొగ్గులు ఎలా కొట్టాను నా కారుతో. నాకొచ్చే కోపానికి నిన్ను కూడా కేఎఫ్సి చేసి తినేయగలను. కానీ నీ షించాన్ నా దగ్గర ఉంటే నువ్వు నా దగ్గరకు వస్తావని తెలుసు. అందుకే నీ షించాన్ని కిడ్నాప్ చేశా. భగవంతుడా, నా షించానికి ఫుడ్ కూడా పెట్టలేదంట. ఇంకా నా చాపుని రోజు కొట్టేవాళ్ళు. ఇంకా పాపం నా చాపు ఎన్ని బాధలు అనిపించిందో దానికి రెట్టింపు బాధలు మా షించాన్ కూడా అనుభవించాడు. మరేమనుకున్నావు? గోల్డ్ క్వీన్ ఆఫ్ జీటీఎఫ్ఐ సిటీ మామూలుగా ఉండదు. నువ్వు డైమండ్ కింగ్ ఆఫ్ జీటీఎఫ్ఐ సిటీ అయి ఉండొచ్చు, నేను గోల్డ్ క్వీన్. ఇప్పుడు నాకే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. నేను ఓడిపోయే ఛాన్సే లేదు. చూస్తూ ఉండండి. రే వెనం, తర్వాత పెన్నం స్టార్ వచ్చినప్పుడు పెన్నం స్టార్ని మీరు కిందకి తోసేయండి. కింద బోల్డ్ అని చేపలు పెట్టుంచాను. అరే ఏంటిది? ఓరి దేవుడా, నా బైక్ ఏంటి ఊడిపోయింది? అచ్చా, నా వల్ల ఓడిపోయానేంట్రా? నేనే ఓడిపోయానంటే ఆ పెన్నం స్టార్ కూడా ఓడిపోతాడు. ఒకవేళ ఓడిపోయి కింద సముద్రంలోకి వస్తే నా మాయతో బంధించిన సొర చేపలు, డాల్ఫిన్స్ అన్నీ ఉన్నాయి.
ఆ పెన్న స్టార్ ఈరోజు చనిపోతాడు. పెన్న స్టార్కి మరణమే. ఇక పెన్న స్టార్ గెలవలేడు. చూసుకుందాం పెన్న స్టార్, నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం. చూసుకుందామే మాయాలేడి వస్తున్నాడు పెన్ స్టార్, వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ జీటే 5 డైమండ్ కింగ్ పెన్ స్టార్. పిల్లలు ఇప్పుడే పెన్నమ్మోయే ఎలా ఆడి గెలవబోతున్నాడో చూడండి. మీరందరూ ఫాస్ట్ గా వీడియోకి లైక్ చేసేసండి. మీ అందరికీ పెన్నమ్మ టార్గెట్ ఇస్తున్నాడు 20K లైక్స్. మరి పెన్నమ్మోయే కోరికని మీరు కోరిక నెరవేర్చగలరా? చెప్పండి, ఈ పెన్నమ్మోయ కోరిక 20K లైక్స్ ని మీరు నెరవేర్చగలరా? నీ కోరిక నెరవేరదు పెన్న స్టార్. వాళ్ళు లైకులు కొట్టినా సరే నేను లైకులు ఆపేస్తా. వాళ్ళు ఎలా కొడతారో నేను చూస్తా. నీ వీడియోకి ఒక్క లైక్ రాదు, ఒక్క సబ్స్క్రైబర్ రాదు. ఇంకా నీ ఫ్యాన్స్ ఎవరు కామెంట్ చేయరు. ఎంత మాట అన్నావే మాయాలేడి, నా ఫ్యాన్స్ నువ్వు తక్కువ అంచనాస్తావా? పిల్లలు, ఈ పెన్నమ్మాయి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో దాని పవర్ ఏంటో చూపించండి. ఆ మాయాలేడికి మన పెన్నమ్మ ఆర్మీ పర్వాండంటే చూపించండి. ఏంటి మీ పెన్న ఆర్మీ పవర్ ఏంటో చూపిస్తారా? సరే చూపించమారు. నేను కూడా కామెంట్ సెక్షన్ లోనే ఉంటా. అందరిని నేను మాయ చేసేస్తా. మీ షించాన్ ఎలా అయితే లోపరుచుకున్నానో అలాగే అందరి పిల్లల్ని నేను కూడా డాన్స్ చేపిస్తా. డాన్స్ ఏంటి అందరి పిల్లల్ని డాన్స్ వేపిస్తావు మాయాలేడి? చూస్తూ ఉండు ఈ పెన్ స్టార్ ఎలా గెలుస్తాడు. ఆల్ రైట్ గాయ్స్, ఫైనలీ మనం ఇప్పుడైతే 5% కంప్లీట్ చేసేసాం. ఈ లాస్ట్ సెంటర్స్ కి వచ్చిన కష్టం ఇప్పుడు ఈ పెన్నమ్మకి వచ్చింది. చూసారు కదా షించాన్ని ఇంకా చాప్ని ఎలా బంధించిందో బందీఖానాలో. అటువంటి ఆ మాయాలేడి ఛాలెంజ్ ఈ పెన్నమ్మవి గెలవలేడంటదా? అయినా నా వెనకాల ఎంతో మంది లక్షల పిల్లలే. అరే ఏంటిది, ఏం చేస్తున్నావు మాయాలేడి? పిల్లలు ప్రతి ఒక్కరు పెన్నమ్మకి ఏం కాకూడదని కామెంట్ చేయండి. ఓం భీమ్ పెన్నమ్. అమ్మయ్యా, ఏం చేసావు మాయలేడి నీ మాయతో? చా, ఎలా తప్పించుకున్నావు? కింద నీ కోసం నా సొర చేపలు ఎదురు చూస్తున్నాయి. ఎలా తప్పించుకున్నావు నువ్వు? ఇదంతా పెన్ స్టార్ ఆర్మీ పవర్. చూసావు కదా నా ఫ్యాన్స్ ఏం చేస్తారనో. ఇప్పుడు చూడు, లైక్ చేసి కామెంట్ చేసి నాకు పవర్స్ ఇచ్చారు. ఇప్పుడు నీకంటే నేను ఎంత వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతానో చూడు. నేను ఇలా కాదు, ఆ సొర చేపలకి నువ్వే ఆహారం అయిపో. వెళ్ళిపో. నువ్వు నన్నేం చేయలేవు పెన్ స్టార్, నువ్వు నన్నేం చేయలేవు. ఎందుకంటే నేను మంత్రగత్తె మాయాలేడి. నా దగ్గర బోలెడని మ్యాజిక్లు ఉన్నాయి. ఏంటి బోలెడని మ్యాజిక్స్ ఉన్నాయా? ఆ మ్యాజిక్స్ తో వెళ్ళి నువ్వు సొర చేపలు ఏమైనా చేసుకో, కానీ ఇక్కడ ఉన్నది పెన్ స్టార్, నన్నేం చేయలేవే మాయాలేడి. చూడండి పిల్లలు, ఆ మాయాలేడి ఎన్ని మాటలంటుందో. అయినా మన షించాన్ని ఎలా తెలుసా వశపరుచుకుంది? నాకు ఇందాకే చాప్ చెప్పాడు. ఏంటంటే పెన్నం బాస్ మీరు ఊర్లో లేని సమయంలో ఇంటి చుట్టూ ఎవరో కాపలా కాస్తున్నట్టు అనిపించిందంట. షించానేమో ఆకలేసి మన ఇంటి బయట రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటున్నాడు. అలాంటి టైంలో వచ్చిందే ఈ మాయాలేడి. అవును, మీ షించానికి ఎర్రేసింది నేనే. మీ ఇంటిని నా మీద నాపించుకున్నా. షించాన్ అడ్డు పెట్టుకొని నిన్ను చంపుదామనే నా ప్లాను. నీ దగ్గర ఎన్ని మంత్రగత్తెలు ఉన్నా కానీ నువ్వు దయ్యానివైతే కాదు కదా. నువ్వు నాలాంటి మనిషివే కదా. కాబట్టి ఈ పెన్ స్టార్ ఎలా గెలుస్తాడో చూడండి పిల్లలు. ఊరి దేవుడా, నకిలీ స్ట్రేంజర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ నకిలీ డాక్టర్ స్ట్రేంజ్ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది. బ్రిడ్జ్ మెగారామ్ ఎదురుగా చూడండి. వామ్మో, హెలికాప్టర్ మనల్ని చంపడానికి ఎవరో వస్తున్నట్టున్నారు శత్రువులు. ఈ పెన్నమ్మో ఎలాగైనా సరే అన్ని శత్రువుల నుంచి తప్పించుకొని ఈ మెగారామ్ ఛాలెంజ్ గెలిచి మన షించాన్ని చాపని విముక్తి చెందాలంటే వాళ్ళ నా బందీఖానా జైలు నుంచి విడుదల చేయాల్సిందే. పెన్నమ్మయ్య త్వరగా ఈ ర్యామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయండి. ఇక్కడ జైలు లోపలికి తేలు వస్తున్నాయి. అమ్మో, తేలి కొరికేస్తుంది. చాప్ జాగ్రత్త. అయ్యో షించాన్, నీకేం కాదు. ఈ పెన్నమ్మ మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసేస్తున్నాడు. కాసేపు ఓపిక పట్టుకో షించాన్, నిన్ను విముక్తి చెందించి ఆ తర్వాత మాయలేడిని ఏం చేయాలో అది చేస్తా. ఓకే పిల్లలు, మనం హౌస్ మెగారామ్ మీదకైతే వచ్చేసాం. ఇక్కడ చూడండి, కన్వేయర్ బెల్ట్ మెగారామ్. కన్వేయర్ బెల్ట్ మెగారామ్ మీద నుంచి ఇప్పుడు మనం పాయింట్స్ మెగారామ్ మీదకి వచ్చేసాం. 1 2 3 4 5 4 స్క్వేర్ మెగారామ్. ఆల్ రైట్, 4 స్క్వేర్ పాయింట్ మెగారామ్ నుంచి 5 పాయింట్ మెగారామ్, 4 పాయింట్, 3 పాయింట్, 2 పాయింట్, 1 పాయింట్ మెగారామ్. ఆల్ రైట్, పాయింట్స్ మెగారామ్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇక్కడ చూడండి, మినీ కంటైనర్ మెగారామ్, ద గ్రీన్ రోడ్వే సి మెగారామ్. గ్రీన్ రోడ్వే సి మెగారామ్ నుంచి ఇప్పుడు మనం చూడండి స్కై బ్లూ రోడ్వే సి మెగారామ్. ఇక్కడ చూసారా స్పీడ్ బ్రేకర్ స్క్విడ్ గేమ్ డాల్ మెగారామ్. స్క్విడ్ గేమ్ డాల్ మెగారామ్ కూడా దాటేసాం. ద లెవెండర్ బర్గర్ మెగారామ్. ఇక్కడ చూసారా బర్గర్ మెగారామ్ కూడా దాటుకుంటూ వచ్చేసాం. అమ్మయ్య, ఫైనలీ అయితే జంప్ చేసుకుంటూ టనల్ లోపలికి వెళ్ళపడమే. ద పర్పుల్ టనల్. ఊరి దేవుడు, జస్ట్ మిస్ కింద పడిపోవడం. పర్పుల్ టనల్ మెగారామ్ కూడా దాటేసుకున్నాం. ఇప్పుడు పర్పుల్ టనల్ కాదు, పర్పుల్ స్కైవే రోడ్ మెగారామ్. పర్పుల్ స్కైవే రోడ్ మెగారామ్ మీద నుంచి ఇక్కడ చూడండి ఎల్లో స్కైవే రోడ్ మెగారామ్, గ్రీన్ అండ్ వైట్ రోడ్వే స్కైవే మెగారామ్. ఎదురు చూసారా ఎంత పెద్ద కొండలో మనం చాలా ఎత్తుకు వెళ్ళబోతున్నట్టున్నాం. కింద చూస్తే సముద్రంలో సొరచేపలు, డాల్ఫిన్లు నా కోసం ఎదురు చూస్తున్నాయంట. ఈ పెన్నమ్మ ఎలాగైనా సరే రోడ్ మెగారామ్ కంప్లీట్ చేస్తాడు. చూస్తూ ఉండండి ఎలా కంప్లీట్ చేస్తాను. ఎలా కంప్లీట్ చేస్తావో నేను చూస్తా. మీ సబ్స్క్రైబర్స్ అందరినీ ఇప్పుడు నేను నా వశం చేసుకుంటా.
వాళ్ళందరూ నీకు లైకులు కొట్టరు, కామెంట్ చేయరు. ఇంకా నీ షించాను చాపని ఇప్పటి వరకు తేలుతోనే ఇబ్బంది పెట్టా. ఇప్పుడు నుంచి నాగపాములు కూడా పంపిస్తా, కింగ్ కోబ్రాస్ని పంపిస్తా, కొండ చిలువను పంపించి మీ షించాను చాపని అంతం చేస్తా. ఏంటి మా షించాన్ని చోపని అంచం చేస్తావా? సరే అది చూద్దాం. స్కై బ్లూ రోడ్ మెగారామ్, స్కై బ్లూ రోడ్ మెగారామ్ నుంచి డౌన్ స్టేర్ గ్రీన్ రోడ్ మెగారామ్, ఇక్కడ చూడండి వైట్ ఐస్ మెగారామ్, ఎల్లో స్కై అప్ మెగారామ్, ఎల్లో స్కై అప్ మెగారామ్ నుంచి ఇక్కడ చూడండి స్క్విడ్ గేమ్ డాల్ పర్పుల్ మెగారామ్. ఏ వెనం పక్కకు చెరుకు, ఇక్కడ ఉన్నది వన్ అండ్ ఓన్లీ పెనం. పిల్లలు నా పేరు మీకు తెలీదా? PENNEM, పెనం స్టార్. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మొత్తానికి మనం వైట్ టనల్ మీదకైతే వచ్చేసాం. వైట్ టనల్ మీద నుంచి ఇప్పుడు మనం చూడండి ఎల్లో స్కై అప్ మెగారామ్. ఆల్ రైట్, ఎల్లో స్కై అప్ మెగారామ్ నుంచి ఇక్కడ చూడండి స్కై బ్లూ మెగారామ్, గ్రీన్ స్కై అప్ మెగారామ్, పర్పుల్ స్క్విడ్ గేమ్ డాల్ మెగారామ్. అమ్మయ్యా, ఫైనలీ అయితే మనం చివరి దశకి చేరుకోబోతున్నామా లేదా ఇంకా మనం 40% మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసామా? 60% ఇంకా ఛాలెంజ్ కంప్లీట్ చేయవలసి ఉంది పిల్లలు. సరే సరే అయితే ఇక ఈ పెన్నమ్మయ్య అయితే చూడండి UFO మెగారామ్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేసేసాడు. డౌన్ స్టేర్ రోడ్ మెగారామ్. ఓని నాని ఇదేంటి స్పీడ్ కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఓ గాడ్, కంట్రోల్ చేయాలి. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికి బ్రేక్ వేశాను, హ్యాండ్ బ్రేక్. ఇక ఇక్కడ నుంచి వేరొక బైక్ సాయంతో మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. అదే ఈ మెగారామ్ ఛాలెంజ్ని కంప్లీట్ చేయాలి. మన సీటున మాయలేడి నుంచి కాపాడాలి. ఎందుకంటే పిల్లలు, ఈ మాయలేడి ఉంది చూసారు, చిన్న పిల్లలందరికీ ఏదో ఒక ఆశ చూపిస్తుంది. ఐస్ క్రీమా, చాక్లెట్లు ఇవన్నీ ఆశ చూపించి పిల్లలందరినీ వాళ్ళ వశం చేపించుకొని వాళ్ళ ఇంటి పేపర్లన్నీ తన ఆస్తి రాపిచ్చేసుకుంటుంది. కాబట్టి మీరు ఈ మాయలేడి మాయలో పడకండి పిల్లలు. ఈ పెన్నమ్మ విన్నాడు కదా, మీకేం కాదులే, నిన్ను కూడా మీ పెన్నమ్మ కాపాడేస్తాడు. ఆల్ రైట్, చలో గాయ్స్, ఇక్కడ PENNEM పెన్నమ్మ అయితే కంప్లీట్ చేసేసాడు టనల్ మెగారామ్ కూడా. ఇప్పుడైతే మన బాటిల్ మెగారామ్ మీద ఉన్నాం. ఇక్కడ చూడండి ఆల్ పెన్ లీబే పుష్ప దుంగా మెగారామ్. ఇది కొద్దిగా కష్టమైన మెగారాంపే, కానీ కింద చూస్తే వాము సొరచాపలే కాదు ఇంకా డాల్ఫిన్స్ కూడా నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నాయి. మనం ఏమాత్రం బైక్ అటు ఇటు పోనిచ్చినా మనం నీళ్ళలో పడిపోతాం. ఆ సొరచాపలకి ఎరగా మారి ఆహారంగా మారిపోతాం. అప్పుడు నా షించాను చాపు వద్దు, తలుచుకుంటే నాకెంతో భయంగా ఉంది, ఇంకా బాధగా కూడా ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఈ ఆల్పెన్ మెగారామ్ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేస్తాను. పుష్పదుంగా త్వరగా వెళ్ళని నీళ్ళలో పడిపో, నీళ్ళలో పడవే, ఆ సొరచాప మీద పడు. పిల్లలు ఏంటిది ఇంత కష్టంగా ఉంది? అమ్మయ్య పడిపోతుంది. మీరందరూ లైక్ అని కామెంట్ చేసినట్టున్నారు. నాకు పవర్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. ఇక మనమైతే వెళ్దామా? లెట్స్ గో. ఇక దీని అయితే కంప్లీట్ చేసేద్దాం. ఆల్ పెన్ లీబే మెగారామ్ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసేసాడు వన్ అండ్ ఓన్లీ స్టార్ పెనో స్టార్. ఇక్కడ చూడండి రోడ్ మెగారామ్ కూడా ఉంది. ఇక్కడ టార్గెట్ బ్లాక్ మెగారామ్, ఇక్కడ బ్రౌన్ కంటైనర్ స్కై అప్ మెగారామ్, ఇక్కడ మినీ హోటల్ మెగారామ్, రెడ్ వైట్ రోడ్ మెగారామ్. రెడ్ వైట్ రోడ్ మెగారామ్ మీద నుంచి ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాం స్టైర్ వే మెగారామ్. స్టైర్ వే మెగారామ్ నుంచి ఎల్లో మెగారామ్. ఇక్కడ చూడండి పింక్ పాంగ్ బాల్స్, రెడ్ బాల్ మెగారామ్, స్కై బ్లూ బాల్ మెగారామ్, గ్రీన్ బాల్ మెగారామ్, వైలెట్ బాల్ మెగారామ్, ఎల్లో బాల్ మెగారామ్, స్కై బ్లూ బాల్ మెగారామ్, వైట్ బాల్ మెగారామ్. ఆల్ రైట్, రైల్వే ట్రాక్ మెగారామ్ కూడా దాటేసాం. ఇక్కడ చూడండి మినీ హౌస్ మెగారామ్, ఇక్కడ జీబ్రా క్రాసింగ్ మెగారామ్. అరే ఇది గ్రీన్ రోడ్ మెగారామ్ అనుకుంటా. ఆల్ రైట్ గాయ్స్, ఇక్కడ కొద్ది కష్టమే, ఎందుకంటే ఇక్కడ చూడండి మళ్ళీ మరొక ఆల్పెన్ లీబే మెగారామ్ పెట్టింది నన్ను ఓడించాలని ఆ మాయాలేడి. పెన్నమయ్య, ఇక్కడ పాములు కూడా వచ్చేస్తాయి, త్వరగా మమ్మల్ని కాపాడుతారు రండి పెన్నమయ్య. మయ్య త్వరగా మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయండి పెన్నమయ్య. చాప్ జాగ్రత్తలు, వట్టాల పక్కకు తరిమి మన లోపలికి వస్తున్నాయి పాములు. నువ్వే భయపడికి పెన్నమ్మ వచ్చేస్తాడు. ఆఖరికి మనం సమోసా మెగారామ్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాం. పిల్లలు సమోసాలు అంటే ఎవరికి ఇష్టం కామెంట్ చేయండి. మోటు అన్నాయికా లేకపోతే పతులు అన్నాయికా లేకపోతే మీకా? ఫైనల్లీ మనం రోడ్ మెగారామ్ మీద కూడా వచ్చేసాం. ఇప్పుడు మనం అయితే కంప్లీట్ చేయబోతున్నాం. అరే ఇది ఐరన్ మ్యాన్ రైల్వే ట్రాక్ మెగారామ్. ఇప్పుడు మనం అయితే వచ్చేసాం ద పర్పుల్ టనల్ మెగారామ్. కాదు ఇది స్కై బ్లూ టనల్ మెగారామ్, ఎల్లో టనల్ మెగారామ్. చూసారా ఎల్లో టనల్ మెగారామ్ మీద నుంచి ఇప్పుడు మన గ్రీన్ టనల్ మెగారామ్. ఇక్కడ చూడండి సాస్ బాటిల్ మెగారామ్, బర్గర్ బ్లాక్ మెగారామ్, మరొక రైల్వే ట్రాక్ మెగారామ్. ఓరి నాయనో ఎంత కష్టమైన మెగారామ్ ఛాలెంజ్. షించాన్ నువ్వేం కంగారు పడకు, కాసేపు ఓపిక పట్టు. ఇప్పటికే పెన్నమోయ 65 మెగారామ్ % అయితే కంప్లీట్ చేసేసాడు. 65% మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాం.